జగన్మోహన్ రెడ్డి అతను ఎలాంటి అంటే మాఫియా డాన్లు ఉంటుడే. వాడి దగ్గర పని చేసినంతసేపు ఉపయోగపడినంతసేపు ఓకే. ఎప్పుడైతే అతని దగ్గర పని చేయకుండా బయటికి వెళ్ళిపోవడం లేకపోతే నిజాయితీగా బతుకుతున్నాను అన్నాడని చంపించేస్తారు డాన్లు. జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేస్తాడు. వాడుకున్నంతకాలం వాడుకుంటాడు, తర్వాత ఆదల బొమ్మంటాడు. ఇది నిన్నటి పేపర్ అండి. బోట్లపై బొంకు. ఆ బోటు ఓనర్లు అందరూ తెలుగుదేశం నాయకులని వేసాడండి. బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు లోకేష్ దేవినేని ఉమకు అత్యంత సన్నిహితులు. టీడీపీ హయాంలోనే ఆ బోట్లకు అనుమతి. అంటే వీళ్ళు గతంలో టీడీపీలో పనిచేసినట్టున్నారండి. ఇప్పుడు బోట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో ఇటు చూడండి ఫేసు, పాత ఫోటోలు ఇవి. జగన్ పార్టీలో పనిచేయకముందు వీళ్ళందరూ టీడీపీలో పనిచేసి ఉండొచ్చు. తర్వాత జగన్ పార్టీలో పనిచేశారు. జగన్ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నేరస్తులుగా మారారు. అతని కళ్ళల్లో ఆనందం చూడడానికి వీళ్ళందరూ నేరాలు చేశారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫోటో ఇది. ఎమ్మెల్సీ పక్కన బోటు యజమాని. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు వీళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు ఏ నేరాలు చేయలేదండి. వీళ్ళు వైసీపీలోకి వచ్చినప్పుడే ఆ బోట్లతోటి మీరు ప్రకాశం బ్యారేజీని గుద్దేయండి, ప్రకాశం బ్యారేజీలో వేసిపోద్దాం, 1,00,000 మంది చచ్చిపోతారు, 1,00,000 మంది చనిపోయినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోయింది కాబట్టి రాష్ట్రపతి పాలన వచ్చేస్తుంది. అది అతని ప్లానింగ్, జగన్ ప్లానింగ్. ఆ ప్లానింగ్లో భాగస్తులు అయ్యారు వీళ్ళు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే దొరికేశారు. దొరకపోతే గొడవ లేదు జగన్కి. ఇప్పుడు దొరికేశారు. దొరికేయడంతో ఏమవుతుంది, గవర్నమెంట్ మొత్తం వాళ్ళని అరెస్ట్ చేసింది. వైసీపీ నాయకులు ఇలా పలానా నందిగాం సురేష్, పలానా ఎమ్మెల్సీ మాల్యాద్రి ఏదో ఉంది ఇతని పేరు, ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా జగన్ రెడ్డి ఆదేశాల మేరకు సజ్జల రెడ్డి డైరెక్షన్లో ఇలా ప్రకాశం బ్యారేజీని లేపేయడానికి ట్రై చేశారని మొత్తం కాల్ రికార్డింగ్స్, కాల్ టైమింగ్స్ ఇవన్నింటినీ తీసి వీళ్ళని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఇప్పుడు నాకు సంబంధం లేదంటే తప్ప, లేదంటే జగన్ కూడా జైల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని జగన్ సింపుల్గా ఏం చేశాడంటే వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు తప్పను వదిలేసాడు. ఎంతేంటి చెయ్యి. ఇప్పుడు వీళ్ళు బతికేమవ్వాలి? ప్రకాశం బ్యారేజీని లేపేయాల్సిన అవసరం వీళ్ళకేమవుతుందండి అసలు? మామూలుగా అయితే ప్రకాశం బ్యారేజ్ లేకపోతే వాళ్ళకి ఏంటి లాభం ఏంటి? అయితే సమయానుకూలంగా టప్మని మనోడు ఇప్పుడు జగన్ బాధపడుతున్నాడంటే అదే ఇప్పుడు వచ్చింది నాకు ఈ ఆలోచన. అప్పుడే అవినాష్ రెడ్డి విషయంలోను, ఆ గోరెంట్ల గాడి విషయంలో, అంబటోడి విషయంలో, అనంతబాబు విషయంలో అప్పుడు కూడా అలా వాడుకుని వాళ్ళని వదిలేసి ఉంటే అయిపోయేది. అనవసరంగా నేను వాళ్ళని సపోర్ట్ చేసుకొచ్చేంత వరకు తెచ్చుకున్నాను. సో ఇప్పుడైనా నేను వీళ్ళందరినీ కూడా నా సంబంధం లేదు వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు అయితే అయిపోద్దని తెలుగుదేశం వాళ్ళు అంటాడు. వీళ్ళు ఇతను ఒక్కనే కాదండి, ఇంకొక దారిలో ఉంది. ఇది ఈరోజు పేపర్ అండి. ఇది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో టీడీపీ నేత పాలడుగు అరెస్ట్. చూడండి ఎంత విచిత్రంగా ఉంది హెడ్డింగ్. చంద్రబాబు నాయుడు ఇంటి మీదట తెలుగుదేశం నేత దాడి చేసేటండి. అసలు ఎవడన్నా బుద్ధున్నవాడు, ఎవడన్నా అన్నం తింటున్నవాడు, మధ్యాహ్నం రాత్రి అన్నం తింటున్నవాడు, పొద్దున్నే ఉప్మా ఇడ్లీ తింటున్నవాడు ఎవడన్నా నమ్ముతాడు ఇది? తెలుగుదేశం కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్తాడా? అయితే ఇక్కడే మనం గమనించాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నెక్స్ట్ స్టెప్లు ఎలా ఉన్నాయనేది మీకు ఇక్కడ అర్థమైపోతుంది. చూడండి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన టీడీపీ నేత పాలడుగు దుర్గాప్రసాద్, ఎంపీపీ పాలడుగు జోష్న భర్త గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుమల్లిలోనే ఆయన నివాసంలో ఉండగా బుధవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుని తాడేపల్లి స్టేషన్కు తరలించారు. గతంలో చంద్రబాబు నివాసంపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు అతనిపై పోలీసులు అభియోగం మోపారు. అప్పట్లో దుర్గాప్రసాద్ వైఎస్ఆర్సీపీలో ఉండి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు అనుచరుడిగా వ్యవహరించారు. వసంత కృష్ణప్రసాదా లేకపోతే అప్పుడు వసంత కృష్ణప్రసాద్ గారు వెళ్ళలేదు అక్కడికి. ఎవరు వెళ్ళారు? జోకర్ రమేష్ గారు ఆ గ్యాంగ్ వెళ్ళారు. జోకర్ రమేష్ గారితో పాటు వెళ్ళి ఉంటాడు ఇతను. మరి జోకర్ రమేష్ గారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నాడు. వసంత కృష్ణప్రసాద్ గారు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు కాబట్టి అతని మీద తోసేస్తున్నారు ఇప్పుడు. అయితే వైసీపీలో ఉండగానే వెళ్ళారు. వైసీపీలో ఉండి అనుచరుడిగా సార్వత్రిక ఎన్నికలకు ముందు వసంత్తో పాటే టీడీపీలో చేరారు. ఇప్పుడు పెట్టిన కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం వేగవంతం చేసింది. ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేయగా 7వ వ్యక్తిగా పాలడుగు దుర్గాప్రసాద్ని అరెస్ట్ చేశారు. అంటే ఈ పాలడుగు దుర్గాప్రసాద్ అనే ఈ వ్యక్తిని గతంలో జోకర్ రమేష్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి ఉపయోగించుకున్నది జగనే. ఎలాంటి దాడి చేయండి, ఏమైనా కేసులు ఉంటే నేను చూసుకుంటాను, మీ మీద ఏ కేసులు లేకుండా చేస్తానని వాళ్ళని రెచ్చగొట్టి ఆ నేరం చేయించి ఇప్పుడు ఆ నేరానికి ప్రతిఫలంగా ఇప్పుడు అతను అరెస్ట్ అయితే అతను తెలుగుదేశం అంటున్నాడు. ఎందుకంటే మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడట. మొన్న తెలుగుదేశంలో జాయిన్ అయినా ఇతను నేరం ఎప్పుడు చేశాడు? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడే కదా. అంటే అతను వైసీపీ కార్యకర్తగా అరెస్ట్ చేసినట్టే కదా. అంటే ఇలా స్కిప్ చేస్తున్నారనమాట అండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే ఎవడెవడినైతే వదిలించుకోవాలనుకుంటున్నాడో వాళ్ళందరినీ కూడా మీరు గతంలో ఇప్పుడు నేను చెప్పిన దుర్గాప్రసాద్ మొన్న దాకా వైసీపీలో ఉన్నవాడినే అతను టీడీపీ అంటున్నారు ఈ రోజున. వీళ్ళందరూ కూడా మరి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే.
మీరు అంతకుముందు టీడీపీలో పనిచేశారు కాబట్టి మీరు టీడీపీ వాళ్ళే అంటున్నాడంటే ఇప్పుడు వీళ్ళు. ఇది సాక్షి అబద్ధాల పుత్రిక, సాక్షి పత్రిక. అంటే సాక్షి పత్రికలు ఏమని వేశారంటే, ప్రభుత్వానికి ముందే తెలుసు, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెలగలేరు గేట్లు ఎత్తామని 31 ప్రభుత్వానికి చెప్పామని డిఏ మాధవ్ నాయక్. అయినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోలేదట. లక్షలాది మంది ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిందట. ముఖ్యమంత్రి ఇల్లు మునగడంతో ఆయన కలెక్టరేట్లో పునరావాసం పొందారట. అసలు నాకు అనిపిస్తుందండి, ఒకసారి రాయేష్ తిడతాడు, వాళ్ళని ఎలా అంటాడు, వీళ్ళని ఎలా అంటాడు అంటారు కొంతమంది నన్ను. కానీ ఇలాంటి వాళ్ళ విషయంలో మరి అలా మాట్లాడకపోతే ఏం చేస్తామండి? ముఖ్యమంత్రి ఇల్లు మునగడంతో ఆయన కలెక్టరేట్లో పునరావాసం పొందారటండి. నారా చంద్రబాబు నాయుడు గారు వరద బాధితుడటండి. అందుకని వాళ్ళ ఇల్లు మునిగిపోయిందని ఆయన పెట్టేవాడ సర్దుకుని వచ్చి కలెక్టరేట్లో ఉంటాడట. అంతే తప్ప ప్రజల కోసం, ప్రజలను రక్షించడానికి, ప్రజల సహాయ కార్యక్రమాలు అందించడానికి, ప్రజల కోసం ఈ ఎన్టీఆర్ఎఫ్ బృందాలను కానీ, రెవెన్యూ వాళ్ళని కానీ, పోలీసులను కానీ ఇదంతా ఏకం చేయడానికి పాపం ఆయన కష్టపడట్లేదట. అక్కడ ఇల్లు మునిగింది కాబట్టి ఈయన వచ్చి కలెక్టరేట్లో పడుకున్నాడని రాశారండి. వీళ్ళు నిజంగా మనుషులని అంటారా, మనుషులకే పుట్టారంటారా? నాకు ఒకసారి డౌట్ వస్తుంటుందండి. ఎందుకంటే మనిషిగా పుట్టినోడికి కనీసం కాస్తైనా విలువలు ఉంటాయి. ఎంత దిగజారైతే ఆవిడ రాయడండి. అయితే మనం సిసోడియా గారి మాటల్లోకి వెళ్ళకముందు ఈ విషయం గురించి ఒకసారి మాట్లాడదామండి. ముఖ్యమంత్రిగా ఇల్లు మునగడంతో ఆయన కలెక్టరేట్లో పునరావాసం పొందారు అని రాశారు. అలాగే ఎక్కడ కూడా మరోవైపు కృష్ణా కరకట్టలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరదకు నీట మునగడంతో ఆయన తన మకామును విజయవాడ కలెక్టరేట్కి మార్చారు. అక్కడి నుంచే బాధితులకు సాయం పేరట తన షో మొదలుపెట్టారటండి, షో. అయితే ఈ విషయం గురించి సాక్ష్యం చెప్పడానికి ఒక పారిశ్రామికవేత్త మన మధ్యలో ఉన్నారండి. ఆ పారిశ్రామిక అంటే ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఒకవేళ టీడీపీ సానుభూతిపరుడో, జనసేన సానుభూతిపరుడో, మరొకరు అయితే ఒక చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా చెప్పారు అనుకోవచ్చు. కానీ ఆయన ఒక న్యూట్రల్ పారిశ్రామికవేత్త, మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన యాడ్లో ఆయన వచ్చి డబ్బులు ఎవరు ఊరికే రావు అని మొదలు పెడతాడు. ఆయన తెలియనోడు ఎవడో లేడు ఆంధ్ర తెలంగాణలో. ఆయన వచ్చి చెప్తున్నారండి. నేను కూడా చెప్పను చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏంటి అనేది, నేను చెప్పను. ఆయన మాటల్లో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈయన తన కష్టార్జితం, తన వ్యాపారంలో వచ్చిన లాభాల నుంచి ₹1 కోటి ఇచ్చేటండి. జగన్ కన్నా 100 రెట్లు బెస్ట్ ఇతను. 9 రోజుల పాటు బస్సులో ఉన్నాడటండి ఆయన, నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు చెప్పింది కాదండి. ఒక న్యూట్రల్ వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త చెప్తున్నాడు. ఆయన కళ్ళారా చూసింది. 9 రోజుల పాటు క్యారవాన్లో ఒక్క బస్సులో ఉంటున్నాడు ఆయన. ఈ వయసులో 70 సంవత్సరాలు పైబడిన వయసులో 9 రోజుల పాటు ఆ బస్సులో ఉండి ఉదయమే లేచి మొత్తం వరద బాధితుల మధ్య గడిపి మళ్ళీ రాత్రికి ఎప్పుడో 12 గంటలకో 2 గంటలకో 3 గంటలకో పడుకుంటాడు ఆయన వెళ్ళి మళ్ళీ పడుకుని మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ బాధితులు జరిగి 9 రోజులు ఏకంగా పనిచేస్తూనే ఉన్నాడు ఆయన. జగన్ రెడ్డి ఒక్క రోజు వచ్చి బురద జల్లేసి ఈ వరదల కారణం చంద్రబాబు నాయుడే, ఇక్కడ పలానా వాళ్ళకి అందట్లేదు లేదా అదేదో చేయలేదని 2-3 ఆరోపణలు చేసేసి శుభ్రంగా ఇంటికి వెళ్ళి దుప్పటి కప్పుకుని తొంగున్నాడు. కొన్ని రోజులేమో 2 రోజులు 3 రోజులు తాడేపల్లి కొంపలో దొంగున్నాడు. ఆ తర్వాత వెళ్ళి బెంగళూరు కొంపలో దొంగున్నాడు. ఒకవేళ పాస్పోర్ట్ వస్తే కనుక ఏకంగా ఇంగ్లాండ్కి వెళ్ళి, యూకేకి వెళ్ళి బర్త్డే ఫంక్షన్ ఎంజాయ్ చేద్దాం, డీజే వేసుకుని లేకపోతే డిస్కో పాటలు పెట్టుకుని అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. అలాంటి జగన్ రెడ్డి 9 రోజుల నుంచి ప్రాణాలు తెగించి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారి మీద ఇలాంటి తప్పుడు రాతలు రాస్తా ఉంటే